ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి నిజమైనటువంటి భక్తులకు దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, దేవుని యొక్క ఆశీర్వాదము కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా సమాధానము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషముతో ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు ఉంటే సమాధానం ఉండడం లేదు. ఇక 10 మంది 20 మంది ఉంటే ఏం సమాధానం ఉంటుంది? సంఘములో, సమాజములో, నీ ఉద్యోగములో, నువ్వు పనిచేసేటువంటి స్థలములో ఎలా సమాధానం ఉంటుంది? మొట్టమొదటిగా కుటుంబములో ఇద్దరు చక్కగా సమాధాన పడుతూ, ప్రేమ కలిగి, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఈ లోకంలో సంపూర్ణులుగా మీరు జీవించినట్లయితే బయట కూడా సమాధానంగా ఉండగలరు, ప్రేమ కలిగి ఉండగలరు, సంపూర్ణులుగా ఉండగలరు. ఎప్పుడైతే ఈ రీతిగా మీరు జీవిస్తారో, ప్రేమకు సమాధానమునకు కర్తయైన దేవుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంట్లో సమాధానం ఉందమ్మా? చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారా? సంపూర్ణులు అంటే దేవుని జ్ఞానములో సంపూర్ణులై ఉన్నారా? దేవుని యొక్క వాక్యాలు ప్రవర్తించడంలో అనగా ఆచరించడంలో సంపూర్ణముగా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు క్షమించుకొనుచు ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము అని గొడవల్లో, కొట్లాటల్లో, కేసుల్లో, దొమ్మిల్లో, ఇంకా ఈ లోకానుసారమైనటువంటి వాటిల్లో ఉంటే ఏ ప్రయోజనము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు తోడుగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ఉద్యోగాల మీద ఉండాలి అని అంటే సమాధానము కలిగి ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తుదకు అంటున్నారు. తుదకు అంటే చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో విశ్వాస ప్రయాణము దేవుని యొక్క పరిశుద్ధమైన నిత్యరాజ్యానికే కదా. మరి అది అక్కడ ప్రేమే నివసిస్తుంది కదా, అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది కదా. మరి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, తుదకు మీరందరూ నా దగ్గరికి రావాలి అని అంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి, మీరు శాంతి సమాధానము కలిగి ఉండాలి, మీరు ఒకరినొకరు సన్మానించుకోవాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలలో ఇవి లేకుండానే వారు బ్రతికిపోతూ ఉన్నారు. ఇవి లేకుండానే వారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇవి లేకుండానే దేవుని యొక్క సమాధానము, ప్రేమ లేకుండానే వారి లోకంలో అనేక రీతులుగా ఏదో వారు అభివృద్ధి పొందినట్టుగానో, ఏదో ఆశీర్వదించబడినట్టుగానో ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్ల రూపాయల ధనం పొందుకున్నా, ఎన్ని వాహనాలు పొందుకున్నా, బంగారం పొందుకున్నా, నీలో ప్రేమ, సంపూర్ణత, విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రేమ నీలో లేకపోతే వ్యర్థమని దేవుడు అని అంటే ప్రేమ అని చెప్తుంది లేఖనాలు. పరిశుద్ధమైన గ్రంథములో దేవుని గురించిన నిర్వచనం ఏంటి అని అంటే ప్రేమ అయి ఉన్నాడు ఆయన చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలా మనం జీవిస్తూ ఉన్నామో, ఏ విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నామో, ఏ విధంగా ఇతరుల పట్ల మనం ప్రవర్తిస్తూ ఉన్నామో జాగ్రత్తగా సరిచూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా విడువకుండా తోడుగా ఉంటాను మీకు అని వాగ్దానం ఇస్తున్నారు. మీరు సమాధానం కలిగి ఉంటే మీకు సంతోషం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఉంటే, దాంట్లో డెవలప్ అవుతూ ఉంటే, ఈ దొంగల దెబ్బకి, ఈ అబద్ధ బోధకుల దెబ్బకి, ఈ భయంకరమైన మోసాలు చేసేవారి జోలికి మనం వెళ్ళం, వారి నుంచి తప్పించుకుంటాం. మంచి మార్గంలో, దేవుని మార్గంలో, ప్రేమ మార్గంలో మనం నడుస్తాం.
అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇవి ఏవీ లేకుండా దేవుడు నాకు తోడుగా ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ప్రభువా 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 ప్రభు అని ఎంత ప్రార్థన చేసినా ఆయన యొక్క నిత్యరాజ్యానికి మాత్రం వెళ్ళలేము. ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డారా, సంతోషంగా ఉండాలని కోరుకున్న దేవుడు ఆయన, సమాధానంగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. మీ జీవితాలలో సంపూర్ణమైన ప్రతి విషయంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలిగి ఉండాలని కోరుకునేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాటిని కోల్పోతూ ఈ లోకానుసారమైనవన్నీ నువ్వు పొందుకుంటే వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాకు నాయన ప్రేమ కలిగిన మా తండ్రి, సమాధానానికి కర్త అయిన మా దేవ, నీవు మాకు తోడుగా ఉండు నాయన. నేను సంతోషంగా ఉంటాను ప్రభువా, నేను సంపూర్ణంగా ఉంటాను నాయన, నీ యందు విధేయత కలిగి నేను జీవిస్తాను ప్రభువా, మాకు సహాయం చేయండి నాయన అని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఏ కుటుంబాలలో అసమాధానం ఉందో, ఏ జీవితాలు వారి యొక్క ఆత్మలు నశించిపోతున్నాయో, నలిగిపోతూ ఉన్నాయో, వేసారిపోయి ఉన్నాయో, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారే రావాలి, నేనే వెళ్ళాలి, ఇలాంటి వద్దు. ఇక ఒక్కసారి హృదయంలో డిసైడ్ అయిన తర్వాత నీవే ఒక ముందు స్టెప్ వేయి, నీవే ముందుగా మాట్లాడు, నీవే ముందుగా క్షమించు, నీవే ముందుగా నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఎలా ఆశపడుతూ ఉన్నావో ముందు మనమే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు గొప్పగా మీకు తోడుగా ఉంటారు. ప్రతి విషయంలో ప్రతి సమస్యను తొలగించి ఆయన సంతోషంతో నింపుతారు. మానవుని సృజించి ఏడమండానికి కాదు ప్రభు సృజించింది. ఏడ్చి మీరు అలాగే కృంగిపోవాలి, కుషించిపోవాలి, నశించిపోవాలని ప్రభు చెప్పడం లేదు. మీరు సంతోషంగా ఉండండి. అందుకొరకే మిమ్మల్ని నేను నా ఆత్మతో మిమ్మల్ని నింపుతూ ఉన్నాను. అందుకొరకే నేను మీకు తోడుగా ఉంటాను. నా ప్రేమని ప్రపంచానికి పంచండి, నా ప్రేమని చూపించండి. మాటలు చెప్పడం కాదు, చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృపకు మనందరము కూడా ఆయన యొక్క కృపలో వర్ధిల్లునట్లుగా, ఆయన యొక్క సమాధానాన్ని మనం పొందుకున్నట్లుగా, ఆయన యొక్క ప్రేమలో మనం వర్ధిల్లునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. విరిగిపోయిన మనసులు, విరిగిపోయిన కుటుంబాలు సమస్తమును కూడా ఆయన ప్రేమతో కట్టేటువంటి దేవుడు. ఇదంతా సాధ్యము ప్రేమతోనే. దేవుని బిడ్డారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ తల్లి బిడ్డ, ఏ తల్లి తన కుమార్తె, ఏ భార్యాభర్త, ఏ అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఎవరైతే భయంకరమైనటువంటి సమాధానం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు వారి కృప తోడుగా ఉంటుంది. ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మకంగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, తుదకు నాయన అయ్యా సంతోషించేటువంటి వారుగా, సంపూర్ణులుగా నీ యొక్క నిత్యరాజ్యంలో ఉండడానికి, ఈ లోకంలో బిడ్డలు సమాధాన పడడానికి సహాయం చేయను నాయన. ప్రేమతో నింపండి ప్రభువా. సంపూర్ణమైన మీ జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీ శక్తితో బలముతో నింపండి ప్రభువా. ఏ కుటుంబాలు నాయన, ఏ హృదయాలు గాయపడి ఉన్నాయో నాయన, విచ్చలనైన తండ్రి పరిశుద్ధుడా విచ్ఛిన్నమైపోయి ఉన్నాయో ప్రభువా, మీరు సహాయం చేయండి అయ్యా. వీరే కృపను చూపండి నాయన. అయ్యా ప్రతి నాయన అసమాధానమును సమాధాన పరుచుదురుగాక యేసునామములో. అయ్యా బిడ్డల హృదయాల్లో నెమ్మదిని దయచేయండి, సంతోషింప చేయండి అయ్యా. ఏ బాధ, ఏ దుఃఖము బిడ్డల హృదయాల్లో ఉందో వాటిని నాయన తొలగించుదురుగాక, సంతోషింప చేయుదురుగాక, సంపూర్ణులుగా దీవించుదురుగాక. అయ్యా ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవ, మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి వారి సమస్యలను తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తమను తాము తగ్గించుకొని చక్కగానైనా ప్రేమ కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. అయ్యా ఈరోజు ప్రభు ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ బిడ్డ హృదయంలో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డ హృదయాల్లో సమాధానము లేదో, యేసునామమున సమాధానమును దయచేయుదురుగాక. అయ్యా ప్రభు ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా అందరూ నాయన మీతో సమాధాన పడుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీరే కృపను చూపండి నాయన. ఈరోజు బిడ్డల ప్రయాణాలను దీవించండి అయ్యా. బిడ్డలకు ఉన్నటువంటి కార్యాలను దీవించండి నాయన. వారి ప్రయత్నాలను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం నాయన. అడ్డంకులు తొలగించండి నాయన. ద్వేషముతో నాయన, కుట్రతో, కుళ్ళుతో ఎవరైతే బిడ్డల మీద కక్షగట్టి ఉన్నారో వారి మనసును మార్చమని అడుగుతూ ఉన్నాం. మీ బిడ్డల చుట్టూ మీ కంచెను వేసి
కాపాడమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. పరిశుద్ధుడు, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను అయ్యా మీరేనాయన కాపాడి అప్పులు తొలగించి అయ్యా మంచి ఆర్థికముగా స్థిరపరచుదురుగాక. ప్రభా, వారి గిన్నెలు నిండి పొర్లునుగాక. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవే సహాయము చేసిన ఆయన ఈ కార్యములను సఫలపరిచి ఆశీర్వదించమని అయ్యా, యుద్ధములను ఆపమని ప్రార్థిస్తూ ఉన్నాం, కరువును తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. అనేక దేశ విదేశాలలో అయ్యా మా బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా తన ప్రభా పరిశుద్ధుడా, వాక్యాలు చూసేటువంటి బిడ్డలు ఉన్నాయా అయ్యా, ఉన్నారు నాయన, సహకరించే బిడ్డలు ఉన్నారు ప్రభా. మీరే సహాయం చేయండి నాయన, మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరినీ కాపాడండి, వారి కుటుంబాలను దీవించండి నాయన అయ్యా. వారి అవసరాలు కొరతలు తీర్చండి ప్రభా. మీరే సమృద్ధిగా ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉన్నటువంటి అనగా పునరుద్ధాన దినం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక కార్యక్రమములు ఉన్నాయి, మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన మినిస్ట్రీకి సహకరిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, శాంతితో సమాధానముతో దీవించునుగాక. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో, గర్భఫలములు లేకుండా ఉన్నారో, అప్పుల సమస్యల్లో ఉన్నారో, వారందరి కొరకు నాకు ఎవరైతే మెసేజ్ పెడుతూ ఉన్నారో, లైక్ చేస్తూ ఉన్నారో, కామెంట్ పెడుతూ ఉన్నారో, ఫోన్ చేస్తూ ఉన్నారో, వారందరి కొరకు ప్రతిదినము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి కార్యాలు చేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకముగా, ప్రేమగా, సమాధానముగా ముందుకు కొనసాగండి. దేవుడి కార్యాలు చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.